కాకినాడ జిల్లా పిఠాపురం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మూలమూర్తికి విశేష అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. ఇక అనంతరం కళ్యాణ మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర ప్రసాద అనే భక్తుడు ఇచ్చిన నూతన గరుడ వాహనంపై ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. ఇక అనంతరం ఆలయ ప్రాకారములో మంగళ వాయిద్యాలు గోవింద నామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అశేష భక్తజనం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉత్తర ద్వారం ద్వారా బయటకు వచ్చారు. మరోవైపు పిఠాపురం పట్టణంలో కుంతి మాధవ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కలకలలాడింది. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు బారుడు తీరారు. హరినామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు. ఏకాదశి సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుంతి మాధవ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు గోత్రనామాలతో పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి మహోత్సవంగా జరిగింది. అయితే ఈయన పంచమాధవుల్లో మాధవుడు. దేవేంద్ర ఉత్తాస సంహారం చేసినప్పుడు నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ స్వరూపుడైన విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో స్థాపించాడు. కాశీలో బిందుమాస్వామి, ప్రయాగ్ వేణుమాస్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందరమాస్వామి, రామేశ్వరం సీతమాస్వామి, ఈ 5 కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడు. 5 కూడా స్వయంభూవే. అయితే కుంతి మాధవస్వామి అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ ఈ స్వామిని పూజించినట్టుగా మనకి వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడు కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామైనా వెళ్ళిపోతూ మార్గవంతులు ఈ స్వామి చూచి కుంతీయుగంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపబడ్డావా కుంతి మాధవ అన్నాడు. వ్యాసులందరి వాడు కుంతి మాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతి మాధవం అంటున్నాం. అయితే ఈ రోజు వైకుంఠ ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది. అంటే ఇవాళ గీతా జయంతి కూడాను స్వామివారికి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామిని ముక్కోటి దేవతలు కూడా ఆయన ఆరాధించారు. ఆ ఫలితాన్ని మనం పొందడానికని చెప్పేసి గోదాదేవి ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా స్వామివారిని పూజించి అర్చించి గోదా కళ్యాణం నాడు ఆవిడ విష్ణుమూర్తిని వివాహం చేసుకుంది. అంచేత ఇవాళ ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి అష్టైశ్వరి భోగభాగ్యాలు కలుగుతాయని స్వామివారికి వాచనం. ఓకేనా? శ్రీలక్ష్మీ అస్మదాచార్య పర్యంతా ఉందే పరంపరా. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.